గుంటూరు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలోని కోటప్పకొండ అంటే తెలియని వారుండరు. ఏటా శివరాత్రి సందర్భంగా నిర్వహించే కోటప్పకొండ తిరునాళ్లకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. అయితే ఈ ఏడాది కూడా కోటప్పకొండ తిరునాళ్లు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కోటప్పకొండకు వెళ్లే మార్గంలో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. అరవింద్ బాబు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కోటప్పకొండ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 3.9 కోట్లతో కోటప్పకొండ రహదారి నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. వచ్చే నెల 26వ తేదీన మహాశివరాత్రి పండగ ఉన్న నేపథ్యంలో కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం ఈ పనులు ప్రారంభించారు. సరైన రోడ్డు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే గత నెలలో తీసుకువచ్చారు. దీంతో అప్పట్లో ఎమ్మెల్యే ప్రతిపాదనపై తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం 3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే కోటప్పకొండ తిరునాళ్లకు సమయం ఆసన్నమవుతోన్న నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా చేయాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని పవన్ కళ్యాణ్ను కలిశారు. కోటప్పకొండ రహదారి పనులకు నిధులు కేటాయించి మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసినందుకు పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే నెలలో జరగనున్న కోటప్పకొండ తిరునాళ్లకు రావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆహ్వానం అందించారు. అందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.